ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సందడి నెలకొంది. వేడుకలు, పార్టీలతో ప్రజలు న్యూ ఇయర్కు స్వాగతం పలికారు. ఏ దేశంలో చూసినా ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలన్నీ టూరిస్టులతో కిటకిటలాడాయి. క్రిస్మస్ ఐలాండ్గా పేరొందిన కిరిబాటి రిపబ్లిక్ 2025ను స్వాగతించిన తొలి దేశంగా నిలిచింది. ఆ తరువాత చాదమ్ ఐలాండ్స్, ఆ వెంటనే న్యూజిలాండ్ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ ప్రజలు 2024కు వేడుకలు పలికి 2025కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరుగుతున్న వేడుకలకు ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరుగుతున్న వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్కు సమీపంలోని వంతెనపై బాణాసంచా రివ్వునేగిసింది. బాణాసంచా వెలుగులతో పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్ ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకున్నాయి. బ్రెజిల్లోని రియో డిజనీరో నగరంలో న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి. కోపాచాబానా బీచ్ ఏకంగా 12 నిమిషాల పాటు బాణాసంచా వెలుగులో తలుపుకులింది. అక్కడి వేడుకల్లో ఏకంగా 20 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ మాత్రం 100 ఏళ్ల సంప్రదాయం ప్రకారం బాల్ డ్రాప్ వేడుకకు సిద్ధమైంది. అమెరికాలోని ఇతర నగరాల్లో ముందస్తు వేడుకలు జరుగుతున్నాయి. అయితే అమెరికన్ నమోవా ప్రజలు ఎప్పట్లాగే అందరికన్నా ఆలస్యంగా న్యూ ఇయర్కు స్వాగతం చెప్పనున్నారు. ఇటు యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతున్న ఉక్రెయిన్, గాజా, లెబనాన్, ఇరాన్, ఇజ్రాయిల్లో మాత్రం న్యూ ఇయర్ సందడి కనిపించలేదు.